జగన్మోహన్ రెడ్డి మీకు గట్టిగా నిలదీయండి అని చెప్తున్నారు. ఓన్లీ అదేం లేదండి. కాదు, శాసన మండలిలోనే నిలదీయమంటున్నారా? మరి శాసనసభకి ఎందుకు వెళ్ళట్లా? అసలు ఇదే ఇప్పుడు కౌన్సిల్లో మేము 36 మంది, ఇప్పుడు పార్టీ మానవులు తీసేసినా కూడా మేము 36 మంది దాకా ఉన్నాం. మాకేం మైక్ ఇవ్వట్లేదు. ఇక అసెంబ్లీలో పోతే 11 మంది వాళ్ళకేం మైక్ ఇస్తారు? రోజు మైక్ కోసం మేము గొడవే కౌన్సిల్లో. ప్రభుత్వం వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ మంత్రులు ఒక మంత్రి శాఖ వస్తే 3-4-5 మంత్రులు మాట్లాడతారు. చైర్మన్ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి బుల్డోజ్ చేసి వాళ్ళు సభ నడుపుకునే పరిస్థితికి వస్తున్నారు. మేము అడ్డం తిరుగుతున్నాం. మా సంఖ్యాబలం ఉంది, మాకు ధైర్యం ఉంది కాబట్టి మేము ఎక్కువ అడ్డం తిరగలుగుతున్నాం. అక్కడ 11 మందిని పెట్టి 164 మంది వీళ్ళు అసలు మైక్ ఎట్టిస్తారు. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు మైక్ ఇస్తే అపోజిషన్ కుదరదు కదా. మేము ఈరోజు అదే మాకు హాఫ్ ఆఫ్ ద మైక్ మాకు ఉండాల్సింది మేము గొడవ చేస్తున్నాం రోజు. అదే అక్కడ చేసే పరిస్థితి లేదు కదా. అసలు అపోజిషన్ లేకుండా ఎట్లా నడుపుతారండి ప్రభుత్వాన్ని? ప్రజాస్వామ్యంలో అసలు అది ఏంది? అది ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇస్తారండి? అపోజిషన్కి ఇస్తారు. మైక్ ఇస్తాం రండి అని అంటున్నారు. ఎమ్మెల్యేకి ఇచ్చినంత మైక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా? ఆయన ఎక్స్సీఎం కాదా? పార్టీ అధ్యక్షుడు కాదా? ఇంకొకటి అసలు అపోజిషన్ ఎవరెవరికి ఇవ్వండి. అయితే మేము అడుగుతుంది ఏంటి, అపోజిషను మాకు ఇవ్వండి. మీ ముగ్గురు ప్రభుత్వంలో భాగస్వామ్యులు కాబట్టి మేము ఒక్కళ్ళమే అపోజిషన్ ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వమంటున్నాం. అసలు ఎవరో ఒకరిని అపోజిషన్ గుర్తించాలి కదా సార్. ఇప్పుడు స్పీకర్ అయినా లేకపోతే గవర్నమెంట్ అయినా ముఖ్యమంత్రి ఎవరైనా సరే, మేము మొన్న కూడా లాస్ట్ బడ్జెట్లో కూడా చెప్పాము, మేమంటే పిఎస్సి చైర్మన్ అనేది అపోజిషన్కి ఇస్తారు, అది మాకు రావాలి. ఎంత సంఖ్యాబలం ఉన్నా సరే అది సాంప్రదాయం. రెండోది లేదు, మీరు జనసేనకి ఇచ్చారు కదా, జనసేన మంత్రి పదవులు రిజైన్ చేయించండి. అధికారంలో మేము ఉంటాం, అపోజిషన్లో మేము ఉంటాం అంటే ఏమంటారు సార్ దాన్ని? ప్రజాస్వామ్యంలో అసలు ఆ భాష మాట్లాడొచ్చా మనం? అంటే నువ్వే అపోజిషను, నువ్వే ప్రభుత్వం, ఎట్లా సార్ అది? అసలు ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయా? సరే మాధవరావు గారు, బీజేపీ కళ్ళప్పుకి చూస్తుంది అంతే. ఇప్పుడు మీ మీద జరుగుతున్న దాడులకు సంబంధించి అటు జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ ఈ దాడుల విషయంలో ఎందుకు ఖండించడం లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఎందుకు స్పందించలేదు? వాళ్ళు అలయన్స్లో ఉన్నారు కదా. ఒకవైపు ఈరోజు బీజేపీకి కానీ జనసేనకు కానీ క్లియర్గా తెలుసు వీళ్ళు రాంగ్ ట్రాక్లో పోతున్నారు. టీడీపీ ఇది కక్షపూరిత రాజకీయాలకు దారితీస్తుంది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు అనేది వాళ్ళిద్దరికి తెలుసు కాబట్టే వాళ్ళు కామ్ అయిపోయారని చెప్పి నేను అనుకుంటున్నాను. బీజేపీ కానీ జనసేన కానీ సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఇది తప్పు అని తెలిసినా వాళ్ళ యొక్క పొత్తు ధర్మాన్ని బట్టి వాళ్ళు కామ్గా ఉన్నారని నేను భావిస్తాను. జనం చూస్తారుగా, అనుభవిస్తారుగా. జనం చూస్తున్నారు, రేపు అనుభవిస్తారు ఫలితాలు అంతే. ఇప్పుడు మీరు భూ కేటాయింపులకు సంబంధించి మీ గళాన్ని వినిపిస్తున్నారు శాసన మండలిలో, మీకు మైక్ కూడా పెద్దగా వచ్చినట్లేదు, కట్ చేస్తున్నట్టున్నారు. ఏంటి మీరు లేవనెత్తుతున్న భూ కేటాయింపులకు సంబంధించి మీరు చెప్తున్న సమస్య ఏంటి? భూ కేటాయింపులకి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే అభివృద్ధి జరగాలన్నా, రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, ఏది జరగాలన్నా సరే భూములు కావాల్సిందే. మా మేజర్ అక్కడ మేము ఎత్తి చూపిస్తుంది ఏంటంటే, ఎగ్జాంపుల్ మీరు కియా మోటార్స్ తీసుకోండి. మీరే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మాట్లాడినా మీ హయాం వచ్చేటప్పటికే మీరు తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, మేము ఒప్పుకుంటాం దాన్ని. కానీ 600 ఎకరాల్లోనే అంత పెద్ద ప్లాంట్ పెట్టారు. ఇవాళ మన దేశంలో కాకుండా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి అన్ని కార్లు తయారు చేసే పరిశ్రమకి మీరు ఇచ్చిన భూమి 600 ఎకరాలు. ఏమీ లేని ఒక సోలార్ జస్ట్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక యూనిట్కి 8,369 ఎకరాలు ఎలా ఇస్తారు? అవసరం ఉందా? అసలు నీడు ఉందా దానికి? నీడు లేకపోయినా 500-600 ఎకరాలు ఇచ్చినా సరిపోయే కంపెనీ లేదు. ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఇవ్వండి ఇండోసోల్కి. 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎక్స్పాన్షన్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచించినా పర్లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కంపెనీలో ఈరోజు మీరు 8,350 ఎకరాలు ఇస్తామన్నారు అంటే మా హయాంలో ఇండోసోల్ మా హయాంలో ఇచ్చింది 5,000 ఎకరాలు మాత్రమే. వాళ్ళు చెప్పింది ఏంటి, 5,000 ఎకరాల్లో మొత్తం కంప్లీట్ ప్లాంట్ పెడతాము సోలార్తో సహా, అంటే ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కలిపి పెడతామని చెప్పి మా ప్రపోజల్ వస్తే మేము 5,000 ఎకరాలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాం. కానీ దాన్ని అసలు ఆ కంపెనీ మూవ్ అవ్వక ముందే ల్యాండ్ అక్విజిషన్ 1,300 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళని క్యాన్సిల్ చేసి ఆ ల్యాండ్ మళ్ళీ జీవో మార్చి వాళ్ళ దగ్గర 400 కోట్లు డబ్బులు తీసుకొని, ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏపీఐసి కలిపి మళ్ళీ మీరు పక్కకి ఎందుకు మార్చారు? 8,350 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు అడగల, మీరే ఇచ్చారు. మరి అదే దాంట్లోనే ఉంది ప్రాబ్లము. ఇచ్చారు. ఇచ్చేది కాకుండా గతంలో మేమేం చేసాము, ఏ ప్రభుత్వం అయినా టీడీపీ అయినా వైఎస్ఆర్ అయినా ఏ ప్రభుత్వం అయినా గతంలో రాయితీలు ఇవ్వడం సాంప్రదాయం. ఏదైనా కంపెనీ వస్తుంటే వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి మట్టియో నీళ్ళో లేకపోతే జిఎస్టీలో సబ్ రిజిస్ట్రేషన్ ఫీజులో అట్లాంటి కొన్ని రాయితీలు ఇవ్వడం జరుగుతుంది సహజంగా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదే ఇండోసోల్ కంపెనీకి
14,500 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి జీవో మార్చి ఇచ్చారు మొన్న. ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో 934 crores పర్ ఇయర్ మేము మీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చారు. మేము అడిగేది ఏంటంటే వాళ్ళు అది ఆపరేషన్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. వాళ్ళు ఏముంది ఒక 10 ఎకరాల్లోనూ ఒక 50 ఎకరాల్లోనూ ఒక చిన్న యూనిట్ స్టార్ట్ చేసి ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది మాకు డబ్బులు కట్టండి అంటే ప్రతి సంవత్సరం 934 కోట్లు అసలు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ తెచ్చి కట్టడానికి ఆ కంపెనీకి. అక్కడ వాళ్ళు చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్, తప్పు. ఇదే క్విడ్ ప్రోకో. 934 కోట్లు మీరు ఇండోసోల్కి రీఎంబర్స్ చేసి ఆ డబ్బును దొడ్డిదారుని మీకు మళ్లించుకోవడానికి చేసిన దుర్మార్గం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అది క్లియర్ ఎవిడెన్స్ ఉంది. మీరు ఇచ్చిన జీవోలో ఉంది, మేము ఇచ్చిన జీవో ఉంది, మీరు ఇచ్చిన జీవో ఉంది. మేము ఇచ్చిన జీవోలో ఏముంది, వాళ్ళు ఎందుకు ఒప్పుకొని కంపెనీ పెట్టారు, మీరు ఇచ్చిన జీవోలో ఏముంది, ఏం పెట్టారు చూడండి ఒకసారి. మరి వైజాగ్ అది క్లియర్ ఎవిడెన్సా? రెండోది బీపీసీఎల్ కూడా మా టైంలో మాట్లాడడం జరిగింది, దాన్ని తీసుకురావాలని వాళ్ళు ప్రపోజల్ అవ్వడం జరిగింది, ఇవన్నీ మూవ్ అయినాయి. కానీ మేము బీపీసీఎల్కి అవతల వైపు ఇద్దాం అనుకున్నాం. ఏదైతే చేవూరు రావూరు ప్రాంతంలో ఇండోసోల్కి ఇచ్చామో దాని అవతల వైపు అదే పోర్ట్ కింద ఇద్దామని మేము అనుకున్నాం. కానీ వీళ్ళు చేంజ్ చేశారు. ఏదైతే అక్విజిషన్ అయిపోయిందో ఆ ల్యాండ్ అయితే ఈజీగా వచ్చేస్తుందని చెప్పి బీపీసీఎల్కి అది ఇచ్చుకొని వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సస్యశ్యామలైన 3 పంటలు పండే భూముల్లో మళ్ళీ వీళ్ళు రైతులను ఇబ్బంది పెట్టి అక్కడ ఇవ్వడం జరుగుతుంది కరేడ్లో. అది నేను ఫస్ట్ నుంచి నాకు అది మార్చినప్పటి నుంచి నేను నా గళం వినిపిస్తున్నాను, నేను ఫైట్ చేస్తున్నాను. డిఆర్సీలో కానీ అసెంబ్లీలో కానీ క్లియర్గా విత్ ప్రూఫ్తో నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. అది ఇష్యూ జరుగుతుంది. పోతే ఇప్పుడు బీపీసీఎల్ విషయానికి వస్తే 96,000 కోట్లు వాళ్ళు డిపిఆర్ ఇస్తే అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ ఎంత? 2,000 కూడా రాదు. ఎందుకంటే ఆయిల్ రిఫైనరీ మొత్తం మిషనరీ మీద జరుగుతుంది, ఎంప్లాయీస్ మీద జరగదు అది. కాబట్టి నువ్వు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? నువ్వు అటు తీసుకున్న భూమి 6,000 ఎకరాలు తీసుకుంటున్నారు. దానికి ఈరోజు 6,000 ఎకరాలు తీసుకోవడం పోగా 75% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్మెంట్ ఇస్తామని జీవో ఇచ్చారు. అసలు మీకు 96,000 కోట్లలో 75% ఎంత? అసలు అన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా చెల్లించగలదు? మీరు జీతాలకి ప్రభుత్వం నడపడానికి నెలకు 15,000 కోట్లు అప్పు తెచ్చుకొని గడిపే పరిస్థితి ఈరోజు. ఇంకొక 2 సంవత్సరాలు పోతే అసలు అప్పులు పుట్టే పరిస్థితి లేదు, వడ్డీలు కట్టే పరిస్థితి లేదు, అసలు ఐపీ పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పోయే దారిలో పోతుంది. మరి నువ్వు ఎట్లా తెచ్చిస్తావు వీళ్ళకి? వీళ్ళు రేపు కంపెనీ ఏదో కొంచెం పెట్టుకొని స్టార్ట్ చేసుకొని కోర్టుకు వెళ్ళి ఈ జీవోని అడ్డు పెట్టి వాళ్ళు గవర్నమెంట్ మీద కేసు వేస్తే ఎవరు సమాధానం చెప్పాలి? ప్రజల బాధ్యుల? మీరు చేసిన పొరపాట్లకి ప్రజల బాధ్యుల? మీరు చేసే తప్పులు ప్రజల బాధ్యుల? మిగతా రాష్ట్రాలు ఎందుకు ఇవ్వట్లేదు ఆఫర్స్? మీరు ఎందుకు ఇస్తున్నారు? మొత్తం వీళ్ళు ఏదైతే భూములు కేటాయిస్తున్నారో ల్యాండ్ ఆ కంపెనీలకి మొత్తం క్విడ్ ప్రోగానే ఇది. నేను ప్రూవ్ చేయగలను క్విడ్ ప్రోగా చేస్తున్నారు అనేది వాళ్ళ జీవోల ప్రకారం నేను ప్రూవ్ చేయగలను. రాయితీలు ఇవ్వండి, ఎవ్వరు వద్దనట్లే. ప్రూవ్ చేయండి సార్, ఎవరు వద్దన్నారు? అడిగాను, లాస్ట్ బడ్జెట్ సెషన్లో పెట్టాను, నేను బడ్జెట్లోనే పెట్టాను, ప్రూవ్ చేశాను, నేను ఎవిడెన్స్ చూపించాను, మాట్లాడాను. అందుకే గొడవలు అవుతున్నాయి. అందుకని అమ్మాయిలు కట్ చేస్తున్నారు. మీడియాలో వస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏంటి కేసు వేసుకున్నారు, ఆల్రెడీ ట్రిబ్యునల్కి వెళ్ళింది. మీకు గమనించట్లేదు, ఇండోసోల్ మీద గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ కేసు తీసుకుంది, కేసు స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది ఎప్పుడు ఆగిపోద్దో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు రైతులు వేసింది, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఈరోజు ఇండోసోల్ కూడా స్లో అయిపోయారు అక్కడ. అది పరిస్థితి. బీపీసీఎల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ పరిస్థితి అలా ఉంది. ఈ వైజాగ్ భూముల విషయానికి వస్తే నిన్న ఆయన ఒప్పుకున్నాడు 27 ఎకరాలు మొత్తం అన్ని కంపెనీలకి 20 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇస్తున్నారు అనేది. 20 రియల్ ఎస్టేట్ సంస్థలకి 27 ఎకరాలు 99 పైసలకి. నేను ఎకరా 99 అనుకున్నాం, 27 ఎకరాలు 99 పైసలు అని చెప్పి నిన్న ఆయన మంత్రి గారే చెప్పారు. ఏముందో 27 రూపాయలు, అదే 27 రూపాయలు లేదంట, 27 ఎకరాలు కలిపి 99 పైసలకంట. అంటే ఒక పైసాకు ఒక ఎకరా అట్లా ఇచ్చే పరిస్థితి వచ్చేసింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. మేము అడిగేది రహేజా అనే గ్రూప్ కానీ టీసీఎస్ అనే గ్రూప్ కానీ. టీసీఎస్ ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది మేము, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇన్ఫోసిస్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది. అది క్లియర్, అందరి దగ్గర మీడియాలో అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి, అగ్రిమెంట్లు ఉన్నాయి. కానీ మేము ఇచ్చిన అగ్రిమెంట్లు చూడండి, ఇప్పుడు అగ్రిమెంట్లు చూడండి. మీరు అసలు మీరు భూములు ఫ్రీగా ఇవ్వలే? భూములు ఫ్రీగా ఇవ్వలే. మేము మీకు ఆహ్వానించాము, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పాం. ఎవరైనా ఫెసిలిటేట్ చేస్తారు, కానీ మేము ఈ రకమైన ప్రయత్నం ఎవరు చేయరు. మీరు ఎన్ని ఎకరాలు? అది మాట్లాడు. ఇది ఇప్పుడు వచ్చేసరికి 99 పైసలకి ఇచ్చారని అన్నాను నేను. అదే రహేజా కానీ అదే టీసీఎస్ కానీ ఇదే కంపెనీలు పోటీ పడి హైదరాబాద్లో మై హోమ్ కానీ మిగతా కంపెనీలు కానీ 147 కోట్ల రూపాయలకి పోటీ పడి ఫార్మా కంపెనీ హెడ్ ఆఫీస్ కట్టుకుంది. మీరు అందరూ చూశారు, మణికొండలో 147 కోట్ల రూపాయలు ఎకరం పలికింది. ఇవన్నీ వేల కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ ప్రాఫిట్ ఫైల్ చేసిన కంపెనీలు, డబ్బులు లేని కంపెనీలు కాదు. మేము వెనకబడిపోయిన రాష్ట్రం మాది, విభజన జరిగిన రాష్ట్రం మాది, మీరు రండి మీకు ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని చెప్పాలి. కానీ అసలు నేను ఇంకా అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు 5 కంపెనీలు ల్యాండ్ ఇచ్చామంటున్నారు కదా, ఏ కంపెనీ వీళ్ళకి మాకు 99 పైసలకి ఇవ్వమని వాళ్ళు అడగల.
వాళ్ళు అడగకుండా వీళ్ళు ఎట్టిస్తున్నారు? వాళ్ళు అడగలేదు, మీరు ఆఫర్ చేస్తున్నారు. ఎందుకు? దీంట్లో మతలబ్ ఏంటని మేము అడుగుతున్నాం. వాళ్ళు అడిగితే కదా మీరు ఇవ్వాలి. కంపెనీలను ఆకర్షించడానికి అంటున్నారుగా 99 పైసలు అనేది నేను దానికి నేను మేము అడిగింది. కంపెనీలను ఆకర్షించడం అంటే ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఆకర్షించాలి. ఇది ఏంటి? మీరు తీసుకొచ్చి మేము ఇచ్చిన డేటా సెంటర్ జియో చూడండి మీరు. మేము అప్పుడు డేటా సెంటర్తో పాటు దాదాపు 15,000 ఉద్యోగాలు గ్యారంటీ ఇస్తేనే మేము డేటా సెంటర్కి ల్యాండ్ ఇస్తాము, మీకు కావాల్సిన వాటర్ ఇస్తాం, ఫెసిలిటీస్ ఇస్తాం అని చెప్పి మా జియో ఉంది. కావాలంటే మీరు జియో తెప్పించుకొని చూడండి, నేను ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తాను. కానీ మేము తీసుకొచ్చి మాట్లాడిన అదాని కంపెనీ జియోల్ని మీరు గవర్నమెంట్ మారిన తర్వాత మీరు ఏం చేశారు? ఉద్యోగాలు కల్పన కమిట్మెంట్ తీసేసి 15,000 ఉద్యోగాలు కమిట్మెంట్ తీసేయలేదు. మీరు జియో చూడండి, నిన్నది 15,000 ఉద్యోగాల కల్పన జియో తీసేసి అదాని పేరు తీసేసి గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి మీరు చెప్పారు. మరి 23,000 కోట్ల రాయితీలు కూడా. అదే మళ్ళీ నేను అడుగుతున్నా, ఇన్ని లక్షల కోట్ల రాయితీలు అంటే కొంత మనకు వచ్చి ఇన్కమే పోద్ది, కానీ రీఎంబర్స్ అంటేనే ప్రాబ్లం అవుతుంది. రాష్ట్రం కట్టే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు అబంధ హస్తాల్లో నలిగిపోవాలని పరిస్థితి వస్తుందని మేము చెప్తున్నాం. మీరు చూపిస్తున్న బెంగళూరు ఇది ఈ బెంగళూరులో మీరు గమనిస్తే గత నెలన్నర ముందు ఎప్పుడైతే మన గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ శంకుస్థాపనకు వచ్చారో ఆ టైంలో మన ఐటీ మినిస్టర్ ఆయన ట్యాగ్ చేసి మేము సాధించాం ఇండియాలో పెద్ద పెద్ద సిటీలతో పోటీపడి, కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్తో పోటీపడి నేను తీసుకొచ్చానని చెప్పాడు ఆయన. దానికి వాళ్ళని ట్యాగ్ చేయడం వాళ్ళు హట్ అయ్యారు. కర్ణాటక ఐటీ వాళ్ళు హట్ అయ్యి ఐటీ మినిస్టర్ అప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు, మీరు మాతో పోటీ కాదు, మీరు మమ్మల్ని ఇలా విమర్శించొద్దు, మీది రాష్ట్రం మీది, మా రాష్ట్రం మాది అని చెప్పాడు ఆయన, ఖర్గే గారు అబ్బాయి. కానీ ఇప్పుడు ఏం చేశాడు? కరెక్ట్గా 2 నెలల లోపలే వాళ్ళు అదే గూగుల్ కంపెనీతో ఆల్ఫాబెట్తో మాట్లాడుకొని వాళ్ళు బిల్డింగ్ రెంట్కి ఇప్పించారు. వాళ్ళేమో రాయితీలు ఇవ్వాల, వాళ్ళు ఫ్రీగా ఇవ్వాల. 24 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ రెంట్కి ఇప్పించి బెంగళూరులో 22,000 ఆఫీస్ స్పేస్ పీపుల్కి అవైలబిలిటీ స్పేస్ని తీసుకొని 22,000 జాబులు సింగిల్ స్ట్రోక్లో ఎంఓయూ చేసుకున్నారు. మరి మీరు ఎందుకు ఆకర్షించలేకపోయారు అని అడిగాను నేను. మీరు 99 పైసలకు భూములు ఇచ్చినా, మీరు ఈ డేటా సెంటర్కి భూములు ఇచ్చినా, డేటా సెంటర్లో 200-300 మించి ఉద్యోగాలు రావు. ఓన్లీ డేటా సెంటర్ అంటే అది మిషనరీ ఎక్విప్మెంట్ స్టోర్ చేసుకునేది తప్ప అది మనుషులు పోయి చేసేది కాదు. అంతే కదా? ఇప్పుడు సెల్ టవర్ పెడితే మనుషులు ఏం చేయరు కదా, ఒకసారి దాన్ని ఫిట్ చేస్తే తర్వాత ఇంకేం ఉండదు దాంట్లో, అదే సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇది కూడా డేటా సెంటర్ పెట్టినందువల్ల దానికి తక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కానీ ఇదేంటి? ఇది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వాళ్ళు ఏకి వెళ్తారా, దేనికన్నా వెళ్ళనియండి, 20,000 జాబులు స్ట్రైట్ అవే ఒక అగ్రిమెంట్తో వాళ్ళు ఏ రాయితీ లేకుండా వాళ్ళు తెచ్చుకున్నారు. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది అదే, మీరు పక్క రాష్ట్రాలను చూసి వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు, వాళ్ళు ఎలా కంపెనీలను ఆహ్వానిస్తున్నారు, వాళ్ళు ఎలా కంపెనీల నుంచి మనకి తెచ్చుకుంటారని అడిగాను. రెండోది ఇది క్లియర్గా చూపించాను వాళ్ళకి, ఆయన ఒప్పుకున్నాడు. ఐటీ మినిస్టర్ కూడా వాళ్ళకి వచ్చింది, వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారని ఒప్పుకున్నాడు నేను హౌస్లో. ఇంకొకటి మా నాన్న చేశాడు హైదరాబాద్ అన్న, నేను దానికి కూడా ఆన్సర్ చేశాను. హైదరాబాద్లో హైటెక్ సిటీ మొదలు పెట్టినప్పుడు వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారు అదేమి 99 పైసలకి లేదే, ఆయన ఏం చేశాడు? గవర్నమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశాడు. హైటెక్ సిటీ అనేది ఎల్ఎన్టీ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చి గవర్నమెంట్ డబ్బులు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ బిల్డింగ్ని ఐటీ కంపెనీకి రెంట్కి ఇచ్చారు. ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అదే 25 సంవత్సరాల నుంచి, అవునా కదా? అలాంటిది అదే పని ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాను నేను. ఇక్కడ కూడా మీరు గవర్నమెంట్ బిల్డింగ్, ఇప్పుడు అమరావతిలో 1,00,000 కోట్లు పెట్టి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అలాగే టెండర్ కాల్ ఫర్ చేసి కంపెనీకి ఇవ్వండి, మీ బ్యాంక్ లోన్లు వస్తున్నాయి, అప్పులు తెస్తున్నారు, 4 బిల్డింగ్లు కట్టేసి 4 కంపెనీలకు ఇచ్చేస్తే హ్యాపీగా వాళ్ళు వచ్చి పెట్టుకుంటారుగా. ఇదే రకంగా నువ్వు గవర్నమెంట్ భూములు 1,000 కోట్ల రూపాయల భూములు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నా. దీంట్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏదైతే అమెరికాలో వీళ్ళకి ఎవరైతే ఎలక్షన్కి ముడుపులు ఇచ్చారో ఆ ముడుపులు ఇచ్చిన కంపెనీకి 5 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీకి వీళ్ళు 100 కోట్ల రూపాయల భూములు ఇచ్చారు, కిక్ బ్యాక్ ఇచ్చారని మేము ఆరోపణ చేస్తాం. మీకు అమెరికా నుంచి ఎవరైతే మీకు ఎలక్షన్ ముడుపులు ఇచ్చారో వాళ్ళకి మీ భూములు